హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, ఆన్‌లైన్‌లో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఒక కొత్త కంపెనీ వాళ్ళు. సో, ఏంటంటే 12థ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మనకి ఆన్‌లైన్‌లోనే చక్కగా ఇంటి నుండి వర్క్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళైతే ఈ కంపెనీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. సో, ఎవరికైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఆన్‌లైన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే యూజ్ అవుతుందండి అందరికీ కూడాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎవరైనా సరే. సో, మనకి 12థ్ క్లాస్ పాస్ కాబట్టి చాలా మంచి నోటిఫికేషను. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, మనకేంటంటే మంత్లీ 30,000 వరకైతే శాలరీ అనేది ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మంచిగా అప్లై అనేది చేసుకోండి. దీనికైతే ఎలాంటి ఫీజు కూడా వీళ్ళైతే పే చేయమనట్లేదు. జస్ట్ ఆన్‌లైన్‌లోనే మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీతో వీళ్ళే కమ్యూనికేట్ అయ్యి సో, అప్పుడైతే జాబ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే చూసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా చాలా మంచి మంచి జాబ్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటి జాబ్ మేళాస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి జాయిన్ అవ్వండి ఒకసారి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, దీనికి అప్లై చేయాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి వాయిస్ చాట్ ప్రాసెస్ డబ్ల్యూహెచ్ ఇచ్చారు కదా! సో, వాయిస్ చాట్ ప్రాసెస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రిలీజ్ చేశాము అని అయితే అంటున్నారు. సో, మనకి లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే కోల్కతా, ఇండియా. సో, మనకి ఇండియాలో ఏంటంటే ఎక్కడైనా సరే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మనం చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఉండే. ఇండియాలో ఉండే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసరికి కోల్కతా, ఇండియా అయితే ఇచ్చారు. అది లొకేషను. అండ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే 0-3 అని ఇచ్చారు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చండి. దీనికంటూ ఏం ఎక్స్‌పీరియన్స్ అయితే 0-3 ఇయర్స్ అన్నారు. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదైతే అంటున్నారు. సో, ఉంటే ఇంకా బెటర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. అది. అండ్ నెక్స్ట్ జాబ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ టైమ్ అండి. సో, మనం ఫుల్ టైమ్‌గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ కూడాను. సో, దీనికంటూ పార్ట్ టైమ్‌గా చేయలేము. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా! సో, దీనికి ఫుల్ టైమ్‌గా చేసుకోవచ్చు మనం ఆన్‌లైన్‌లోనే. అండ్ నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ అని వీళ్ళు ఇచ్చారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ఏ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ టు అసిస్ట్ అవర్ కస్టమర్స్ విత్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వెన్ యూజింగ్ అవర్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో, ఏంటంటే వీళ్ళ కంపెనీకి వీళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా సర్వీస్ చేయడానికి మనకి వాయిస్ చాట్ ప్రాసెస్ అనేది వీళ్ళకి కావాలి కాబట్టి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనేది వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నారు. సో, అది. అండ్ నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ రీసాల్వింగ్ కస్టమర్ ఎంక్వైరీస్, రికమెండింగ్ అండ్ సొల్యూషన్స్ అండ్ గైడింగ్ ప్రొడక్ట్ టు యూజర్స్ త్రూ ఫ్యూచర్ అండ్ ఫంక్షనలిస్ట్. సో, ఈ కంపెనీది ఏదైనా సమ్ ప్రోడక్ట్ కానీ ఏదైనా ఉందనుకోండి. సో, దానికంటూ ఎంక్వైరీ కోసం కస్టమర్స్ అనేది కాల్ చేయొచ్చు. సో, అలా చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి డౌట్స్ ఉండేటివన్నీ మీరు క్లియర్ చేయడం అండ్ ఆల్సో ఇంకేమైనా ఆ ప్రొడక్ట్స్ గురించి బెనిఫిట్స్ ఉన్నా సరే మీరు చెప్పడం. ఇలాంటివంతా మీకు వర్క్ అయితే ఉంటుంది. సో, వీళ్ళైతే మీకు ముందు గైడ్ చేస్తారు. ఎలా వర్క్ ఉంటుంది? ఏం చేయాలి? ఇలాంటివంతా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గైడ్ చేసిన తర్వాతే మీకైతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అల్టిమేట్లీ యూ విల్ హెల్ప్ ఎస్టాబ్లిష్ అవర్ రెప్యుటేషన్ కంపెనీ దట్ ఆఫర్స్ ఎక్సలెంట్ కస్టమర్ సపోర్ట్ డ్యూరింగ్ ఆల్ సేల్స్ అండ్ ఆఫర్ సేల్స్ ఇది ప్రొడ్యూసర్ అని ఇచ్చారు. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్. సో, మనం జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో మన నుంచి వాళ్ళు రిక్వైర్మెంట్ ఏ విధంగా రిక్వైర్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీ ఇన్ ఏ టైమ్లీ అండ్ అక్యురేట్ వే. అంటే వయా ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్. సో, ఇప్పుడు ఈ కంపెనీకి ఎవరైనా కస్టమర్ కాల్ చేశారనుకోండి. సో, వెంటనే మనం ఏంటంటే ఆన్ టైంలో వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వాలి. అది ఫోన్‌లో అయినా సరే రిప్లై ఇవ్వాలి, మెయిల్ అయినా చేయాలి, లేదా చాట్ ఏదైనా మెసేజ్ అయినా పెట్టాలి. అంటే వీళ్ళ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో
ఆ కస్టమర్స్ ఒక డౌట్ అని మీకు కాల్ చేశారనుకోండి, సో వాళ్ళకి కాల్ చేసైనా సరే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు, లేదా మెసేజ్ అయినా చేయాలి, అండ్ ఆల్సో ఈమెయిల్ అయినా పెట్టాలి అంటున్నారు. సో అది టైం అనేది ఉండాలి. అండ్ మనకి ఐడెంటిఫై కస్టమర్ నీడ్స్ అండ్ హెల్ప్స్, కస్టమర్ యూజెస్ స్పెసిఫిక్ ఫ్యూచర్స్. సో ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నారనుకోండి, ఈ కంపెనీ యొక్క కస్టమర్కి నీడ్స్, ఆ కస్టమర్కి ఏం కావాలి అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై అనేది చేయాలి. మన జాబ్లో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అదే. ఇప్పుడు ఆ కస్టమర్కి అసలు ఏం కావాలి మన కంపెనీ నుంచి అనేది ఫస్ట్ మనం గెస్ట్ చేయాలి. అదొకటి. ఏవైనా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా స్పెసిఫిక్గా ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అది. అండ్ నెక్స్ట్ అనలైజ్ అండ్ రిపోర్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఈ కంపెనీది, సో దాన్ని అనలైజ్ చేసి అన్నీ కూడా వివరించాలి. అది. అండ్ నెక్స్ట్ అప్డేట్ అవర్ ఇంటర్నల్ డేటాబేసెస్ విత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ యూస్ఫుల్ డిస్కషన్స్ విత్ కస్టమర్స్. సో ఏదైనా మనకి ఇంటర్నల్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సో అవి వెంటనే కూడా కస్టమర్తో మనం కమ్యూనికేట్ చేసి చెప్పాలి. అదొకటి చెప్పారు. అదొక మన రెస్పాన్సిబిలిటీ. అండ్ మానిటర్ కస్టమర్ కంప్లైంట్స్, సోషల్ మీడియా అండ్ రీచ్ అవుట్ ద ప్రొవైడ్ అసిస్టెన్స్ అయితే ఇచ్చారు. అదొకటి. అండ్ షేర్ ఫ్యూచర్ రిక్వెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వర్క్ అరౌండ్ విత్ ఏ టీమ్ మెంబర్స్ అని ఇచ్చారు. అండ్ ఇన్ఫార్మ్ కస్టమర్స్ అబౌట్ న్యూ ఫ్యూచర్స్ అండ్ ఫంక్షనల్స్. ఇప్పుడు ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్స్ ఏంటి అనేది చెప్పాలి. అండ్ ఆల్సో ఫంక్షనలైజెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది కూడా చెప్పాలి. సో అది. ఇక్కడ మనకి అప్లై బటన్ ఇచ్చారు చూడండి, అప్లై ఫర్ ద జాబ్ అని ఇచ్చారు. సో ఈ అప్లై ఫర్ ద జాబ్ దగ్గర మనం డైరెక్ట్గా అప్లై అనేది చేసిస్తే మీకు డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, మీ అప్డేటెడ్ రెజ్యూమ్, రీసెంట్గా ఒక రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోండి. ఆ రెజ్యూమ్ అనేది మీరు CV అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, అండ్ ఆల్సో ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులో అనేది అప్లై చేసేటప్పుడు ఫిల్ చేయాలి. సో ఆఫ్టర్ ఏంటంటే వీళ్ళు ఇది కొత్త కంపెనీ కాబట్టి, సో వెంటనే మిమ్మల్ని కమ్యూనికేట్ అయ్యి మీతో మాట్లాడి జాబ్లో జాయిన్ అయ్యే విధంగా మీరు రెజ్యూమ్ అనేది మీరు అలా రెడీ చేసుకోవాలి. వాళ్ళు కూడా మీతో కాంటాక్ట్ అనేది అవుతారు. సో మీరు ఏంటంటే మెయిల్ ID, ఫోన్ నెంబరు అండ్ రెజ్యూమ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అవి మిస్ అయితే కొంచెం మీతో మళ్ళీ జాబ్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెజ్యూమ్ అనేది కరెక్ట్గా అప్లోడ్ చేయండి. అండ్ ఆల్సో ఫోన్ నెంబర్, మెయిల్ ID అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో ఇవి ఇక్కడైతే అప్లై ఉంది కదా, అప్లై చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. మీకు కంపెనీ యొక్క వెబ్సైట్ నేను లింక్ అనేది ఇస్తాను కదా, వీళ్ళ యొక్క కంపెనీ యొక్క వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్తే మాట్లాడచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్ దిస్ వీడియో.